మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ సంతోషంగా క్షేమంగా ఉంటారని ఆశిస్తున్నాను. బక్రీద్ పండగ సందేశము రెండో భాగము ప్రవక్త ఇబ్రాహీం గారి జీవితంలోని గొప్ప పెద్ద త్యాగాలు. అందులో ఒక గొప్ప కఠినమైన త్యాగం. ఆయన్ని ఆ దేశపు రాజు, ఇరాక్ రాజు ఆయన జాతి వారు, ఆయన తండ్రి కలిసి అగ్నిగుండంలో విసిరేయటానికి సిద్ధమవుతారు. దాని గురించి ఈ వీడియో. ఒక పండగ సందర్భంలో ప్రవక్త ఇబ్రాహీం గారు తన తండ్రిని జాతిని ఉద్దేశించి ఈ విధంగా అంటారు: మీరు అమిత భక్తితో ఆరాధిస్తున్న ఈ విగ్రహాలు ఏమిటి? వాస్తవానికి భూమి ఆకాశాలకు ప్రభు అయిన వాటిని నిర్మించిన సృష్టించిన వాడే మన అందరి ప్రభువు. మీరు అల్లాను కాదని, మీకు లాభనష్టాలు కలిగించలేని వాటిని దేవుళ్ళుగా మీరు పూజిస్తున్నారు. మీకు ఇంత మాత్రం బుద్ధి లేదా అని ప్రవక్త ఇబ్రాహీం వాళ్ళని బోధిస్తాడు పండగ రోజున. అప్పుడు వాళ్ళందరూ వ్యతిరేకించి ఇబ్రాహీం స్వదేశమైన ఇరాక్ రాజు దగ్గరికి తీసుకువెళతారు. అక్కడ రాజు ఇబ్రాహీం ప్రవక్తతో వాదనకు దిగుతాడు. ఖురాన్ ఈ విధంగా వివరిస్తుంది: ఆ సమయంలో ఇబ్రాహీం, నీ ప్రభు ఎవరు? ఇబ్రాహీం ప్రవక్త గారు, జీవన మరణాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయో ఆయనే నా ప్రభు అని అంటారు. అప్పుడు చావు బతుకులు రెండు నా ఆధీనంలో ఉన్నాయి అని ఆ వ్యక్తి రాజు అంటాడు. అప్పుడు ప్రవక్త ఇబ్రాహీం గారు, సరే, నా ప్రభువు సూర్యుడిని తూర్పు నుండి ఉదయింపజేస్తాడు, నువ్వు దాన్ని కాస్త పడమర నుండి ఉదయింపజేయి. ఈ మాట వింటానే ఆ సత్య ధిక్కారి బిత్తరబోతాడు. దుర్మార్గులకు అల్లా ఎన్నటికీ సన్మార్గము చూపడు. ఇది ఖురాన్లోని 2వ అభ్యాసము, వాక్యము 258. దీని అర్థం ఏమిటంటే, రెండవ ప్రశ్నకు జవాబు లేదు ఇరాక్ రాజు దగ్గర, నమ్రూద్ దగ్గర. మొదటి ప్రశ్నకు అర్థం ఏమిటంటే, నా చేతులు కూడా నా అధీనంలో ఉన్నాయి సావు బతుకులు అని జైలు నుండి 2 ఖైదీల్ని పిలిపించి, ఒక ఖైదీని మరణదండ ఇవ్వాలి, చూడు అతన్ని నేను జీవితం ప్రసాదిస్తున్నాన్ని వదిలిపెడతాడు, ఇంకో ఖైదీని జీవితం ప్రసాదించాలి, అతనికి నేను మరణశిక్ష విధిస్తున్నాను అని చెప్పి నా అర్థము నా చేతుల్లో కూడా ఉన్నాయని. ఈ విధంగా ప్రవక్త ఇబ్రాహీము రాజు వాదన జరిగినప్పుడు రాజు ఓడిపోతాడు. ఏకదైవ విశ్వాసి ముందు ఇబ్రాహీం బహుదైవారాధకులు ఓడిపోతారు. అప్పుడు అందరూ రాజు జాతి కలిసి ఇబ్రాహీం ప్రవక్తను అగ్నిగుండంలో విసిరేయటానికి సిద్ధమవుతారు, నిర్ణయిస్తారు. పెద్ద అగ్నిగుండంని రాజేస్తారు. ఎందువల్ల అంటే, ఇబ్రాహీము ప్రవక్త ఈ యువకుడు మన దేశ రాజునే అవమానించాడు, మన జాతి జాతినే అవమానపరిచాడు, మన దేవుళ్లను మన విగ్రహాలను అవమానించాడు. అందువల్ల ఇతను కఠిన శిక్ష విధించాలని, సజీవంగా ఇబ్రాహీం ప్రవక్తని కాల్చాలని నిర్ణయం తీసుకుంటారు రాజు. అప్పుడు పెద్ద అగ్నిగుండాన్ని రాజేస్తారు. ఖురాన్ ఆ సమయంలో ఈ విధంగా తెలుపుతుంది: ఓ అగ్ని సల్లంగా అయిపో, ఇబ్రాహీంకి రక్షణ కలుపు అని దేవుని ఆజ్ఞ.
ఓ అగ్ని సల్లంగా అయిపో, ఇబ్రాహీంని రక్షణ ఇవ్వు. వీరందరూ కలిసి ఇబ్రాహీంకి కీడు చేయాలనుకుంటున్నారు. ఇది ఖురాన్లోని 21వ అభ్యాసము 69వ వాక్యం. తర్వాత ఇబ్రాహీంని అందరూ కలిసి అగ్నిగుండంలో విసిరేస్తారు. అప్పుడు దేవుడు ఆజ్ఞ ప్రకారము అగ్నిగుండము పూల పాన్పుగా మారిపోతుంది. అక్కడి నుంచి బయటికి వచ్చి ఇబ్రాహీం ప్రవక్త యావత్తు ప్రపంచానికే 4000 సంవత్సరాల క్రితం ఎటువంటి శక్తి, ఒకే దైవం మీద విశ్వాసం పెట్టి జీవితం గడిపే ఇబ్రాహీం ప్రవక్తని దేవుడు ఏ విధంగా సహకరిస్తాడో ప్రపంచానికి మొత్తానికి తెలియపరుస్తారు. త్యాగం లేనిదే శాంతి సాధ్యం కాదు, శాంతి నిలబడదు. స్వార్థంని వదిలినప్పుడే న్యాయం స్థిరపడుతుంది అని మొత్తం ప్రపంచాన్నే ఒక పాఠాన్ని నేర్పుతారు ప్రవక్త ఇబ్రాహీం గారు. మన బక్రీద్ పండుగ అంటేనే ముస్లింలకు ప్రవక్త ఇబ్రాహీం జీవితం గుర్తుకొస్తుంది. థ్యాంక్ యూ మై డియర్. మనం అందరూ మన ఇబ్రాహీం యొక్క అడుగు జాడల్లో నడిచానంటే ఈ రోజుల్లో కూడా మన దేశంలో, మన సమాజంలో శాంతి, న్యాయం పెరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.